ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓ నాయనో, దొరికేశాం కదా. ఏంటి ఇప్పుడు పరిస్థితి? దర్శన్ ఏంటో చూడు. అన్నయ్య గారు, వదిన గారు, నేను చెప్తానే ఉండాను కదండి బట్టలుండాయని. బట్టలే, ఇవన్నీ బట్టలే. ఏం పని పాట లేని వాళ్ళలాగా అర్ధరాత్రి పూట ఈ బట్టలు ఉతికి పిచ్చి వేషాలేంటి? ఈ పిచ్చి దాంతో తిరిగి మీకు కూడా బుర్ర పాడైపోయిందా? అంటే అల్లుడు గారు, అమ్మి బట్టలు పిండేసి ఆట ఆడుకుందామని మారం చేస్తా అంటే తలనొప్పి భరించలేక తల ఆడించుంటాను. తల తిక్క వేషాలు మానుకోండి, మీరు మీ వెదవకోల. ఏంటి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ ఇంట్లో ఏమవుతోంది? అమ్మా, పిన్ని, అందరూ వెళ్ళండి. పదండి. అమ్మా, ఇందులో ఉన్న డెడ్ బాడీ ఏమైంది? అసలు ఇందులో డెడ్ బాడీ పెడితే కదమ్మే. పెట్టాను కదా. అది వేరు, ఇది వేరు. ఇది ట్రయల్ రన్ అమ్మే, ఒరిజినల్ వేరే ఉండాదే. దాన్ని ఇప్పుడు అప్లై చేద్దాం. పద 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 పద. అమ్మా తల్లి, ఊరిని కన్నబిడ్డలా కాపాడుతూ ఎవరికీ ఏ కష్టం లేకుండా రాకుండా చూస్తున్నావు కదా తల్లి. అలాంటి నీకు ఇలా చెట్టు కింద ఈ చిన్న గుడిలో పూజలేంటమ్మా? నువ్వు వెలసిన గుడి నీ కోసం ఉన్నా నీకు గుళ్ళో పూజలు చేసే అదృష్టం మాకు లేకుండా పోయింది. ఎప్పుడు కాలం కలిసి వస్తుందో, ఆ గుడి ఎప్పటికి తెరుచుకుంటుందోనని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం తల్లి. ఎవరి చేత ఆ గుడిని మళ్లీ తెరిపించడానికి రప్పిస్తావో అంతా నీదే భారం తల్లి. అమ్మే, ఆ డెడ్ బాడీని ఎట్టాగైతేనే వదిలించుకుని ఉండాం. ఇంకా మనకే సమస్య లేదు. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. అత్తయ్య గారు, మావయ్య గారు, హారతి తీసుకోండి. ఏమండి, ఊరు నుంచి మావయ్య గారు ఫోన్ చేస్తున్నారండి. మాట్లాడానందా? మావయ్య గారు నమస్కారం అండి. అమ్మా ఆనంద, అందరూ బాగున్నారా? బాగున్నాం మావయ్య గారు.
మీరెలా ఉన్నారు? ఆ అమ్మవారి దయ వల్ల మేమంతా బానే ఉన్నాం తల్లి. అన్నట్టు నేను ఒక ముఖ్యమైన విషయంగా నీకు ఫోన్ చేశాను. ఏంటి మావయ్య గారు అది? ఊళ్ళో బోనాలు మొదలు కావస్తున్నాయి కదమ్మా. ఎవరు ఎంత బిజీగా ఉన్నా నువ్వే అందర్నీ తీసుకుని ఊరికి రావాలి. ఇక్కడ మనోళ్ళు కూడా మీ అందర్నీ చూసి చాలా రోజులైందంటున్నారు. మనవళ్ళు మనవరాళ్లతో ఇల్లంతా చాలా సందడిగా ఉండాలని నాకు కూడా కోరికగా ఉందమ్మా. సరే మావయ్య గారు, మీరొక మాట చెప్పాక ఇక కుదరదు అన్న మాట ఉంటుందా చెప్పండి? సరే ఆ ఉంటాను. సరే మావయ్య గారు. అలాగే. దర్శన్, రేపు మనందరం పెద్దపల్లికి బయలుదేరుతున్నాం. ఆ ఏర్పాట్లు చూడు. కానీ సడన్ గా ప్రోగ్రామ్ అంటే మీ తాతయ్య ఒక మాట చెప్పారు అంటే వెళ్ళాల్సిందే. అందులో ఏ మార్పు ఉండదు. అందులోనూ మీ పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా అక్కడికి వెళ్ళింది లేదు. కాబట్టి అందరం ఈసారి మన ఊళ్ళో బోనాల పండుగ జరుపుకుంటున్నాం. మ్, ఐ ఎల్లు భలే ఉందే. రండి రండి. ఎన్నాళ్ళైంది మిమ్మల్ని అందరినీ ఇలా చూసి. మావయ్య, ఆ, ఆయుష్మాన్ భవ, కలకాలం చల్లగా ఉండమ్మా. మావయ్య గారు, మమ్మల్ని ఆశీర్వదించండి. కలకాలం చల్లగా బ్రతకండి. ఆయుష్మాన్ భవ. ఎలా ఉన్నారు నాన్న? నాకేంటయ్యా, ఆ భగవంతుడు ప్రయోజకులైన కొడుకుల్ని, కుటుంబ గౌరవాన్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకునే కోడళ్ళని వరంగా ఇచ్చాడు. ప్రశాంతంగా సంతోషంగా కాకుండా ఇంకెలా ఉంటారు? అవునరా పెద్దోడా, చిన్నోడేడి రాలేదు? తమ్ముడు టెక్స్టైల్ పని మీద తిరుపురం వెళ్ళాడు నాన్న. రేపటికల్లా వచ్చేస్తాడు. ఓ అలాగా. ఏమ్మా మనవరాలా, అప్పుడే నేను పెళ్లి కూతురుగా చూడబోతున్నానంటే రోజులంత విచిత్రంగా గడిచిపోయాయి. బంగారం తల్లి నువ్వు. బంగారం అంటావు కానీ కనీసం నిశ్చితార్థాన్ని కూడా రాలేదు. నీతో అసలు మాట్లాడకూడదు తాతయ్య.